చెప్పండి అన్న ఈరోజు అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ విధంగానే ధర్నాలు జరిగినాయి, రేవంత్ ఉన్నప్పుడు ఈ విధంగానే ధర్నాలు జరుగుతున్నాయి. సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో వాళ్ళ జీవితాల్లో వెలుగు రావట్లేదు అనుకోవచ్చా ప్రభుత్వాలు మారిన? వాస్తవానికి ఇది కొత్త ఏం కాదు. మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా మేము వాటర్ బోర్డు నుంచి మాట్లాడుతున్నాము. డివిజన్ హైదరాబాద్ లో రాజన్న డివిజన్ నుంచి వచ్చినాము. సో ఇందులో మిగతా రీడర్స్ ఉన్నారు, లైన్ మ్యాన్స్ ఉన్నారు, తర్వాత సెవరేజ్ కార్మికులు ఉన్నారు. సో గత ప్రభుత్వం కేసీఆర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చిండు ఏంటంటే ప్రత్యేకమైన జీవో తెచ్చి మీకు ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తాము, ఏదో జీవో ప్రత్యేకమైన చట్టం తెచ్చి మీకు ఒక పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ఆయన. సరే అది ఏముందో దురదృష్టమో అదృష్టమో అది గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చిన మాకు ఒక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఏజెన్సీ పరంగా మధ్యలో ఉంటే మాకు 22-25 వేల ఏజెన్సీ వాళ్ళకి ఇస్తున్నారు ఒక పర్సన్ మీద. ఆ మధ్యలో ఏజెన్సీ తీసేసి మాకు డైరెక్ట్ మా బోర్డు నుంచి ఇచ్చేసే శాలరీ మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏజెన్సీకి కమిషన్ ఇచ్చే బదులు అరే డైరెక్ట్ అది ఇప్పుడు మీకు మాకు చాలీ జీతాలతోటి ఇప్పుడు 15,000 నుంచి ఏసీపీఎఫ్ కట్ అయిపోయి 13,500 జీతాలతో ఎలా బతకాలి? ఈ హైదరాబాద్ సిటీ నగరంలో 13,000 జీతంతో ఎలా బతకాలి? కరెంటు బిల్ ఎంత, రెంట్ ఎంత, కిరాయి, స్కూల్ ఫీజులు ఎంత? ఒకసారి ఆలోచించండి. మేము ఒకటే చిన్న డిమాండ్ ఏంటంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి అన్న గారికి, అన్న మేము పర్మనెంట్ ఎంప్లాయీల కంటే చాలా కష్టపడతాము, వాళ్ళకంటే ఎక్కువ సంతోషం అనేది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏజెన్సీ తీసేసి సమాన పనికి సమాన వేతం వేయండి. ఇప్పుడు మేము సెవరేజ్ కార్యక్రమము, వీళ్ళు మీటర్ రీడర్స్ ప్రతి ఇంటింటికి తిరిగి ఎండ వచ్చినా వాన వచ్చినా ప్రతి ఒక్క ఇంటికి పోయి మేము ఒక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ చేయాలని మాకు ఏంటంటే అరే ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తే ఫ్యూచర్లో ఏమో మంచి అవుతుందనే ఉద్దేశంతో మేము ప్రేమతో పనిచేస్తున్నాం, ఇది ఇష్టంతో పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇక పర్మనెంట్ చేస్తాడంటే వాళ్ళకంటే మేము పాలాభిషేకం చేస్తామండి. మాకు పర్మనెంట్ చేసినంటే మేము ఆయన పెద్ద ఎత్తున పాలాభిషేకం చేస్తామండి మేము మా తరఫు నుంచి. ఎందుకంటే గలీజ్ పని, మోరీలలో ఎవరైనా వాసన పక్కకెళ్ళి కూడా వాసన వస్తుంది భరించలేని వాళ్ళు. అట్లాంటిది అందులోకెళ్ళి మొత్తం చేయి తీసి పెట్టి తీస్తే ఇవాళ ఫైండ్ అవే సిచ్యువేషన్ అండి. కేసీఆర్ ఉన్నప్పుడు పర్లేదా మీకు, లేకపోతే ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు పర్లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ 8,000 ఉండండి కేసీఆర్ ఉన్నప్పుడు. తర్వాత కేసీఆర్ చొరవతోటి ఇప్పుడు టీఆర్ఎస్ యూనియన్ ఉంది, ఆ యూనియన్ తరఫు నుంచి మాకు ఒక 13,000 జీతం వచ్చింది, 15,000 వరకు అయింది. అప్పుడు అదే ఒక దిక్కలకి మాకు బెటర్ అయింది. అంటే 8,000 నుంచి 15,000 దగ్గరకు వచ్చినాం అప్పటికి. అంటే ప్రతి ఒక్కరికి కూడా 8,000 ఉండే అప్పుడు. ఆ 8,000 నుంచి 15,000 వరకు వచ్చినాం. ఆ 15,000 కూడా ఏం సరిపోతుంది ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలో బతకాలంటే? కనీసం హైకోర్టు గైడ్లైన్ ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. మరి ఎందుకు ఇట్లా ఏజెన్సీ? మాకు ఒకటే చిన్న విధానం ఏంటంటే ఈ మధ్యలో ఏజెన్సీ ఎందుకు అవసరము? ఆ ఏజెన్సీ తీసేస్తే ఆ ఏజెన్సీ కమిషన్ మాకే ఇస్తే అయిపోతుంది కదా. ఏజెన్సీ మాకు ఒక ఇంతకు ముందు అన్నారు కార్పొరేషన్ చేస్తా అన్నారు. కార్పొరేషన్ చేస్తే ఏమైపోతుంది అంటే మాకు మంచి ఉంటుంది, మాకు డైరెక్ట్ అన్ని ఫెసిలిటీ వస్తాయి కదా. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీ ఎట్లా వస్తాయో మాకు కూడా అదే విధంగా వస్తాయి కదండి. ఇప్పుడు టోల్ గేట్ కానీ మాకు ఇంకోటి ఏమంటారు ఉద్యోగ భద్రత లేదు అసలు. మేము పొద్దున్న నుంచి డ్యూటీకి వచ్చినాము, ఇంటికి పోయే వరకు మాకు భరోసానే లేదు, ఒక ఉద్యోగ భద్రత లేదు. కనీసం ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళు ఏమైనా చనిపోతే వాళ్ళకు 20,000 30,000 సావుకన్నా ఖర్చుకి ఇస్తారు. మాకు అలాంటివి కూడా లేదు. మంచి అయినా చెడ్డ అయినా కూడా లేదు. ఈఎస్ఐపిఎఫ్ ఉంది, ఆ ఈఎస్ఐపిఎఫ్ కూడా ఎప్పుడు కూడా వర్తిస్తుందో ఎప్పుడు వర్తిస్తుందో అర్థమే కాదు. ఒకసారి మెసేజ్ వస్తుంది, ఒకసారి మెసేజ్ వస్తలేదు. సో మాకు ఒక చిన్న మా డిమాండ్ ఏంటంటే రిక్వెస్ట్ ఒకటి రేవంత్ రెడ్డి అన్న గారికి, అన్న మేము కన్నా కష్టం చేసి గలీజ్ మోరీలు చేసేసి సెవరేజ్ పని చేస్తున్నాము, ఇంటింటికి తిరిగి నల్ల బిల్లులు వసూలు చేసి మీకు గవర్నమెంట్ ని కాపాడుకుంటున్నాం మేము ఉన్నాము. కానీ అలాంటిది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు పర్మనెంట్ చేస్తారా లేకుంటే కార్పొరేషన్ చేస్తారా, కానీ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాం.